అందరికీ నమస్కారం అండి. నేను మీ సింహాద్రి జ్యోతిర్మయ్. నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు మే 12వ తేదీ 2వ ఆదివారం. ఈరోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం. మదర్స్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. అయితే మన సంస్కృతిలో మాతృదేవో భవ అంటూ తల్లికి మొట్టమొదటి స్థానాన్ని, దైవం కంటే మిన్న అయినటువంటి స్థానాన్ని ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏ దేశ సంస్కృతి అయినా ఏదైనా అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించడం అనేటువంటిది తప్పు కాదు. కాబట్టి మరి ఈ ఇంటర్నేషనల్ మదర్స్ డేని కూడా మనం చేసుకుందాం. అయితే ప్రతిసారి నేను నా కవిత్వాన్ని వినిపిస్తూ ఉన్నాను. పోయినసారి గురజాడ జయంతి రోజున గురజాడ పూర్ణమ కథ వినిపించినప్పుడు మీకు చెప్పాను. అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ప్రముఖులైనటువంటి కవుల కవిత్వాన్ని కూడా వినిపించడం అనేటువంటిది ప్రారంభం చేస్తాను అని. అలాగే ఈసారి ఈ మాతృ దినోత్సవానికి నాకు చాలా ఇష్టమైనటువంటి సినారే గారి గజల్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి సినారే గారి ఒక చక్కని గజల్ అమ్మ గురించినటువంటిది మనం ఈరోజు ఆ గజల్ని పాడుకుందాం. అయితే ఈ గజల్ నేను టీచర్గా వర్క్ చేసేటప్పుడు 8వ తరగతి విద్యార్థులకు పాఠంగా ఉండేది. అందులో ఒక 5 గజల్స్ సినారేవి ఉన్నాయి. అవన్నీ కూడా మా విద్యార్థులకు నేర్పించారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా నేర్చుకున్నారు. ఆ పాఠంలో ఉన్నటువంటి మొట్టమొదటి గజల్ ఇది, అమ్మ గురించినటువంటి గజల్. మరి అదేమిటో మనం చూద్దామా? అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను, సరితూచమంటే నేను, ఒరిగేను అమ్మ వైపు, సరితూచమంటే నేను, ఒరిగేను అమ్మ వైపు, ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రమింక నీదన్నా, ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రమింక నీదన్నా, తెగ మంకు తోచిన నాడు, తెగ మంకు తోచిన నాడు, దిగలేదు అమ్మ మూపు, తెగ మంకు తోచిన నాడు, దిగలేదు అమ్మ మూపు, దిగలేదు అమ్మ మూపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. రొదలలో మౌన పాఠంలా, వ్యధలలో జ్ఞానపీఠంలా, రొదలలో మౌన పాఠంలా, వ్యధలలో జ్ఞానపీఠంలా, నా బాల్యమంతా తానే, నా బాల్యమంతా తానే, నడిపింది అమ్మ చూపు, నా బాల్యమంతా తానే, నడిపింది అమ్మ చూపు, నడిపింది అమ్మ చూపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణ కుంభంలా, చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణ కుంభంలా, నిలువెల్ల మమతల వెలుగై, నిలువెల్ల మమతల వెలుగై, నిలిచింది అమ్మ రూపు, నిలువెల్ల మమతల వెలుగై, నిలిచింది అమ్మ రూపు, నిలిచింది అమ్మ రూపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. మెరిసే ప్రభాత కిరణంలా, విరిసే వసంత కుసుమంలా, విరిసే ప్రభాత కిరణంలా, విరిసే వసంత కుసుమంలా, పెరిగేసినారే బ్రతుకులో, పెరిగేసినారే బ్రతుకులో, దొరికింది అమ్మ ప్రాపు, పెరిగేసినారే బ్రతుకులో, దొరికింది అమ్మ ప్రాపు,
దొరికింది అమ్మ ప్రాపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు. చాలా బాగుంది కదా ఈ గేయం. ఈ గజల్ని ప్రసిద్ధ రేడియో గాయని అయినటువంటి ఝాన్సీ దుర్గ గారు గానం చేశారు. ఈ బాణి ఆవిడదే. ఆవిడ బాణిలోనే నేను మా పిల్లలకి నేర్పించాను, వాళ్ళు అలాగే నేర్చుకున్నారు. కాబట్టి ఇంత అందమైనటువంటి పాటను అందించిన, గజల్ అందించినటువంటి సినారే గారికి మనం మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఆయన కవిత్వాన్ని చదివి ఆస్వాదిద్దాము, ఆనందిద్దాము. అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. తల్లిని పూజించండి, తల్లిని ప్రేమించండి. మనకి అమ్మ మన పెరట్లోని తులసి మొక్క లాంటిది. అమ్మ లేనిది ప్రపంచం లేదు. కాబట్టి బ్రహ్మ కంటే కూడా అమ్మే గొప్పది అని చెప్పి మన శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. అటువంటి అమ్మకు మనం వందనం చేద్దాము. మరి ఈ గజల్ మీకు ఎలా నచ్చిందో ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి నా మాటలు. మీ సింహాద్రి జ్యోతిర్మయి, నా కవిత్వమే నా సంతకం.